హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఇటీవల కార్ యాక్సిడెంట్ లో అయితే మృతి చెందిన మన బుల్లితెర నటి పవిత్ర అయితే మృతి చెందిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ తో అయితే ఎంతో మంది అభిమానులను అయితే సంపాదించుకుంది. అలాగే పవిత్ర ఈ సీరియల్లో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి తిలోత్తమగా తనదైన నటనతో చాలా మెప్పించుకుంది. అలాంటి నటి యాక్సిడెంట్ లో అయితే మరణించడం ఆమె అభిమానులతో పాటు తోటి నటీనటులకు కూడా కలిసివేస్తుంది. తాజాగా ఆమె మృతిపై అయితే త్రినయని సీరియల్ హీరోయిన్ అయితే అషిక పదికొనే చాలా రియాక్ట్ అయింది. తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి అయితే గురైంది. నువ్వు లేవని తెలిసి పవిత్ర ఇక లేదని తెలిసి నా గుండె బద్దలైపోయింది. త్రినయని సీరియల్లో తిలోత్తమగా పవిత్ర నటన ఎప్పటికీ మర్చిపోలేమని ట్వీట్ అయితే చేసింది. షూటింగ్ సెట్ లో అయితే ఆమె ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఇప్పటికీ కూడా తర్వాత ఎవరైనా వచ్చినా కూడా ఆమె నటనకి మాత్రం ఎవరు ఈక్వల్ అయితే అవ్వరు అని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా సీరియల్లో అయితే మా ఇద్దరి మధ్య నడిచే ఆ ఒక టఫ్ ఆఫ్ వార్ సీన్లు అయితే పవిత్రకి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఏ క్యారెక్టర్స్ అయితే వాళ్ళిద్దరికి ఇస్తారో సో టఫ్ అండ్ వార్గా అయితే చేయడం జరిగింది. సో ఆ టఫ్ అండ్ వార్గా అయితే పవిత్రకి అయితే చాలా ఇష్టం అని అయితే చెప్పుకొచ్చింది. అసలు ఈ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నానైతే చెప్పడం జరిగింది. రేపు నువ్వు లేని సెట్లో అడుగు పెట్టడం చాలా కష్టంగా ఉందని అయితే ఆ త్రినేని టీం ప్రతి ఒక్కరైతే చెప్పడం జరుగుతుంది. అలాగే అషిక అయితే చెప్పడం జరిగింది, రేపు నువ్వు లేని సెట్లో అడుగు పెట్టడం చాలా కష్టంగా ఉంది అని చెప్పడం జరిగింది. అలాగే నీ హగ్ కానీ నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్తో అయితే నీతో కలిసి భోజనం చేసే టైం ఇవన్నీ మేము చాలా మిస్ అవుతామని చెప్పడం జరిగింది. ఈ 4 ఏళ్లలో నీతో పాటు ఆడుతూ పాడుతూ మేము ఎన్నో మధుర క్షణాలు అయితే గడిపాము. అలాంటి క్షణాలు ఇక లేవని గుర్తొచ్చిన ప్రతిసారి చాలా కష్టంగా చాలా బాధగా ఉందనేది చెప్పుకోవడం జరిగింది. సో నీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యం. అలాగే అంటే ఈ యొక్క త్రినయని ఈ యొక్క సీరియల్లో ఆ పవిత్ర చేసిన క్యారెక్టర్ అయితే ఎవరు చేసినా కూడా అసాధ్యమని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు, అలాగే నీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానైతే చెప్పడం జరిగింది. ఒక్కసారి మా కోసం తిరిగి రావా ప్లీజ్ అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టింది అషిక పదికొనే. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే పవిత్ర ఫ్యాన్స్ కానీ నెటిజన్లు అయితే పవిత్రకు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ అయితే కామెంట్లు పెడుతున్నారు. ఖచ్చితంగా సీరియల్లో అయితే తిలోత్తమనైతే మిస్ అవుతామంటూ అయితే బాధపడుతున్నారు. ఇది ఎలా జరిగింది అంటే ఈ నెల 12న కర్ణాటకలోని తన సొంతూరుకు గ్రామానికి వెళ్ళి తిరిగి హైదరాబాద్కు వస్తుండగా అయితే పవిత్రకి కారు ప్రమాదానికి అయితే గురైంది. ఎక్కడ అంటే మహబూబ్ నగర్ జిల్లా శరపల్లి గ్రామం వద్ద అయితే జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పవిత్ర ప్రయాణిస్తున్న ఆ కార్ అయితే అదుపు తప్పి డివైడర్ అయితే ఢీకొనడం జరిగింది. అనంతరం అటు కుడివైపు ఉన్న హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును అయితే ఢీకొనింది. ఈ ఘటనలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు, అక్కడికక్కడే కన్ను మూశారు. సో ఈ ప్రమాదంలో ఆమె బంధువు అపేక్ష, అలాగే డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కి కూడా గాయాలయ్యాయి. సో పవిత్ర మాత్రం అక్కడికక్కడే కన్నుమూశారు. సో పవిత్ర అలాగే ప్రతి ఒక్కరైతే పవిత్రకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఎవరైతే పవిత్ర ఫ్యాన్స్ కానీ అభిమానులు ఎవరైతే ఉన్నారో చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు. ఈ యొక్క త్రినయని సీరియల్లో అయితే ఈ యొక్క క్యారెక్టర్ని అయితే ఎవరు ఫుల్ఫిల్ చేయలేరని అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.